హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమేఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కంటెంట్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. ఈ డైలీ కంటెంట్స్ ఉన్నటువంటి అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనవి ఉంటాయి. ఈ ముఖ్యమైన వర్తమాన అంశాలు అనేవి ఈ సమకాలీన అంశాలు ఉంటాయి కదా, అవి నేను న్యూస్ పేపర్ నుంచి తీసుకుంటాను. అక్కడి నుంచి తీసుకుని ఎగ్జామినేషన్కి మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుని ఇస్తూ ఉంటాను అనమాట. అవి డిఫరెంట్ సబ్జెక్టులో ఉంటాయి. ఎగ్జామినేషన్ కావాల్సినటువంటి మ్యాటర్ మాత్రమే తీసుకుని రిమైనింగ్ స్టాఫ్ అంతా కూడా ఇస్తుంటారు కదా. సో అలానే ఇవాళ వచ్చేసి మనకి 5th నవంబర్. సో 5th నవంబర్ సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒక్కొక్కటి చూద్దాం. కొన్ని ఇమేజ్ రూపంలో తీసుకొని మీకు క్లారిటీగా ప్రతి ఒక్కటి ఒక టాపిక్ మీద 100% క్లారిటీ ఇచ్చే విధంగా అయితే నేను ఇస్తాను. ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసి గంగా ఉత్సవం 2022. సో రీసెంట్ గా మనకి గంగా ఉత్సవం 2022 జరుగుతుంది. అంటే గంగా ఉత్సవం అనేది ఏంటంటే గంగా రివర్కి సంబంధించింది, రివర్ గంగాకి సంబంధించింది. మనకి ఇంతకుముందు నమామి గంగా అని చెప్పేసి గంగా రిజర్వేషన్ ప్రాజెక్టు ఇట్లా చాలా వచ్చాయి. ఎందుకంటే మన ఇండియాలో గంగా నది అనేది చాలా ముఖ్యమైనటువంటి నది, అలానే హిందువులకి చాలా పవిత్రమైనటువంటి నది అనమాట. సో అందువల్ల మనకి ఎపిక్స్ కావచ్చు, మనకి మైథాలజీలోకి వెళ్ళినప్పుడు కూడా గంగా రివర్ గురించి చాలా స్టోరీస్ అయితే ఉన్నాయన్నమాట మనకి. సో జరిగినటువంటి ఈవెంట్స్ అట్లా మనం చెప్పుకుంటుంటాం కదా, అట్లా పురాణాల్లో కూడా. కాబట్టి గంగా రివర్ దానికి సంబంధించిన ఒక ఉత్సవం అనేది జరుగుతుంది. ఆ ఉత్సవం సంబంధించి ఏమైనా చూద్దాం. ద మినిస్టర్ ఆఫ్ జలశక్తి. సో ఇక్కడ ఏ మినిస్టర్ అంటే దీనికి సంబంధించి మినిస్టర్ ఆఫ్ జలశక్తి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మినిస్టర్ ఆఫ్ జలశక్తి ఆర్గనైజింగ్ గంగా ఉత్సవ్ ద రివర్ ఫెస్టివల్స్ 2022. సో ఏంటంటే గంగా ఉత్సవం అనేది ద రివర్ ఫెస్టివల్స్ 2022 on 4th November 2022 at the మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం ఇన్ న్యూఢిల్లీ. సో ఎక్కడ జరుగుతుంది ఈ ఫెస్టివల్? వారణాసిలో జరగట్లేదు, అంటే జరిగేది గంగా నది ఫెస్టివలే. కాబట్టి దీనికి సంబంధించిన ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారంటే మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం అనమాట. సో ఇది వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్. సో మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం ఎక్కడ ఉంది మనకి? మేజర్ ధ్యాన్ చంద్ న్యూఢిల్లీలో ఉంటుంది. సో మేజర్ ధ్యాన్ చంద్ తెలుసు మీకు, ఈయన హాకీకి సంబంధించిన ఫేమస్ వ్యక్తి అనమాట. సో ఒలింపిక్స్ లో మెడల్ తెలిసిన వ్యక్తి. సో హాకీకి సంబంధించిన వ్యక్తి, హాకీలో చాలా ఫేమస్ ఈయన. సో మేజర్ ధ్యాన్ చంద్ అనమాట. ఆయనకి సంబంధించిన స్టేడియం దాని పేరుతో న్యూఢిల్లీలో, అక్కడ ఈ ఫెస్టివల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట, గంగా ఉత్సవం అనేది. తర్వాత ఢిల్లీని 2 సపరేట్ సెషన్స్, ఇక్కడ 2 సపరేట్ సెషన్స్, ఢిల్లీలో 2 సపరేట్ సెషన్స్ లో ఇక్కడ సెలబ్రేట్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత ద గంగా ఉత్సవ్ ద రివర్ ఫెస్టివల్స్ ఆఫ్ 2022 is being organized by the collaboration of the National Mission for Clean Ganga and the Department of Water Resources, River Development and Ganga Rejuvenation and the Ministry of Jal Shakti. ఇక్కడ చూడండి ఈ ఫెస్టివల్ మీద గంగా ఉత్సవం. సో గంగా ఉత్సవం ని కొంతమంది స్టేక్ హోల్డర్స్ లాగా అందరూ కంబైన్డ్ గా కలిపి జాయింట్ సెలబ్రేట్ చేస్తున్నారు. అందులో ఎవరు ఉన్నారో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారు? నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగా, ఎన్ఎంసీజీ ఉంది కదా, నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగా ఒకటి. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్ అదొకటి. నెక్స్ట్ రివర్స్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యునేషన్. సో ఇది ఒక ఆర్గనైజేషన్. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ఏముంది? మినిస్టర్ ఆఫ్ జలశక్తికి సంబంధించింది. ఇవన్నీ కూడా జాయింట్ కొలాబరేట్ అయ్యి మొత్తం కూడా ఈ గంగా ఉత్సవ్ 2022 అనే ఫెస్టివల్ ని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం, ఢిల్లీలో ఉన్నటువంటి న్యూఢిల్లీలో ఉన్న మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం లో 2 సపరేట్ సెషన్స్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది ఓకే కదా, ఇదంతా కూడా రివర్ గంగాకి సంబంధించింది అనమాట. సో రివర్ గంగాకి అయితే సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం దీనికి సంబంధించి. సో ఇక్కడ చూడండి, గంగా ఉత్సవ్ ద రివర్ ఫెస్టివల్ 2022 will include the blend of art, culture, music, knowledge, పోయిట్రీ, డైలాగ్ అండ్ స్టోరీస్. ఇక్కడ చూడండి ఉత్సవంలో ఏమి ఉంటాయంటే ఒకటి ఆర్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆర్ట్ ఉంటుంది, తర్వాత ఆర్ట్ కల్చర్, ఆర్ట్ ఒకటి, కల్చర్ కావచ్చు, మ్యూజిక్, అలానే మనకి నాలెడ్జ్, పోయిట్రీ, డైలాగు అండ్ ఫైనల్ వచ్చేసి స్టోరీస్. ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దానికి సంబంధించి. గంగా రివర్కి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు, డైలాగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, పోయిట్రీ కావచ్చు, స్టోరీస్, నాలెడ్జ్, ఇట్లా అన్ని కూడా ఉంటాయన్నమాట. సో విల్ బి హెల్డ్ ఇన్ ది న్యూఢిల్లీ. ఇవన్నీ కూడా మనకి మేజర్ ధ్యాన్ స్టేడియం, న్యూఢిల్లీలో ఉన్నటువంటి మేజర్ ధ్యాన్ స్టేడియంలో ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ ఫెస్టివల్ లో ఇవన్నీ కూడా పార్ట్. గుర్తుపెట్టుకోండి, ఫెస్టివల్ అంటే జస్ట్ ఊరికే సెలబ్రేట్ చేయడం కాదు, ఇది ఒక అవేర్నెస్ ఫెస్టివల్ అనమాట. గంగా రివర్కి సంబంధించి దాని ఆర్ట్ పరంగా, మ్యూజిక్, నాలెడ్జ్ పరంగా కావచ్చు, మ్యూజిక్, నాలెడ్జ్, పోయిట్రీ, డైలాగ్, స్టోరీస్ అన్ని కూడా ఇందులో ఉంటాయన్నమాట. దాని గురించి చెప్తారన్నమాట. మ్యూజిక్ విధంగా ఏదైనా చెప్తారు, స్టోరీస్ ఎలా చెప్తారు, డైలాగ్స్ ఎలా ఉంటాయి, ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైనా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో తర్వాత సెవెరల్ యాక్టివిటీస్ లైక్ ది పప్పెట్ షోస్, ఫిల్మ్ స్క్రీనింగ్స్, పెయింటింగ్, పోట్రీ అండ్ నెక్స్ట్ మేకింగ్ వర్క్షాప్స్ విల్ బి హెల్డ్. సో ఇదే ఫెస్టివల్స్ లో ఇంకొన్ని అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ పైన చెప్పినవి అనమాట ఇంకొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి పప్పెట్రీ షోయింగ్ అనమాట, అంటే బొమ్మలు గురించి నాటకాలు, అంటే మనకి బొమ్మలాటలు అంటారు కదా, సో బొమ్మలాటలు అంటారు. సో బొమ్మలాటలు లాగా ఉంటుంది అనమాట పప్పెట్రీ షోయింగ్ ఒకటి. నెక్స్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్స్, సో మనం మూవీ చూస్తున్నాం స్క్రీనింగ్స్, అట్లా ఇది కూడా ఉంటుంది. నెక్స్ట్ పెయింటింగ్స్ అంటే చిత్రలేఖనాలు, మనకి పెయింటింగ్స్ ఉంటాయి కదా, సో పెయింటింగ్స్ కూడా అక్కడ ఉంటాయి అనమాట. తర్వాత
పాటరీ. సో పాటరీ తెలుసు కదా మనకి, కొన్ని కుండలు తయారు చేస్తుంటారు కదా, అట్లాంటివి కావచ్చు. కొన్ని బొమ్మలు తయారు చేయడము పాటరీ, క్లేతో తయారు చేస్తారు కదా, మట్టితో తయారు చేసే వంటి విగ్రహాలు లాంటివి అట్లాంటివి కావచ్చు. నెక్స్ట్ మేకింగ్ వర్షిప్స్, రిమైనింగ్ వర్షిప్స్ ఏముంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ ఫెస్టివల్లో ఇవన్నీ కూడా పార్ట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, గంగా ఉత్సవం అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ ఫెస్టివల్. వీటిలో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆర్ట్ అండ్ ఆర్గన్స్ కావచ్చు, పప్పెట్ షోస్, ఫిల్మ్ స్క్రీనింగ్స్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. తర్వాత ఏ మినీ ఫుడ్ స్టాల్ will also be part of the event which will include food stalls from the, ఇక్కడ ఒక మినీ ఫుడ్ స్టాల్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక మినీ ఫుడ్ స్టాల్ అంటే ఫుడ్ ఆహారానికి సంబంధించినటువంటి ఒక ఫుడ్ స్టాల్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి. అది అన్ని స్టేట్స్ లో అన్నమాట, గంగా రివర్ వెళ్ళే స్టేట్స్ లో ఉంటుందని చెప్తున్నారు. ఎక్కడ ఉంటుందంటే ఒకటి ఉత్తరాఖండ్. సో చూడండి ఉత్తరాఖండ్, సో ఉత్తరాఖండ్, నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ బీహార్, సో బీహార్ తర్వాత మధ్యప్రదేశ్, సో మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ తర్వాత ఫైనల్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ చూడండి, ఈ స్టేట్స్ లో వచ్చేసి ఏమంటారంటే ఆ ఫుడ్ ఫెస్టివల్ అనమాట. మినీ ఫుడ్ స్టాల్ ఉంది కదా, ఆ ఫుడ్ స్టాల్ అనేది ఈ స్టేట్స్ లో వాళ్ళు పెడుతున్నారు అనమాట. గంగా ఉత్సవ సందర్భంగా ఈ ఫుడ్ స్టాల్ చూడండి. ఏ స్టేట్స్ అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడైతే మినీ ఫుడ్ స్టాల్స్ కూడా పెడుతున్నారు అనమాట ఇట్లా. సో ఇది మామూలుగా గంగా రివర్కి సంబంధించి. ఇప్పుడు మనము గంగా ఉత్సవం గురించి చెప్పుకున్నాం కదా, దాంతోపాటు గంగా ఉత్సవంతో పాటు గంగా రివర్ గురించి కూడా కొన్ని మనము డిస్కస్ చేద్దాం, క్లియర్గా వచ్చేసి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గంగా రివర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్న అన్ని రివర్స్ లో కల్లా లాంగెస్ట్ రివర్ గంగా అనేది. సో గుర్తుపెట్టుకోండి, గంగా రివర్ అనేది మన దేశంలో అతి పొడవైనటువంటి నది అనమాట. సో చాలా మంది బ్రహ్మపుత్ర, ఇండస్ అనుకుంటారు, కాదు. ఎందుకంటే అవి వేరే దేశంలో ఉంటాయి, చైనా నుంచి వస్తుంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ పొడవు ఉంటాయి. కానీ ఇండియా భూభాగంలో ఎక్కువ దూరం ప్రవహించేది కావచ్చు. తర్వాత లాంగెస్ట్ రివర్ ఏదంటే గంగా నది అనమాట. ఇప్పుడు చూద్దాం, మామూలుగా మీకు ఏం తెలుసు, గంగా నది తెలుసు, కానీ గంగా నదికి పైన హెడ్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఒక కొన్ని రివర్స్ కలిపి గంగా నదిగా ఏర్పడుతుంది అనమాట. ఆ గంగా నది ఏముందో ఇప్పుడు ఆ రివర్స్ ఏమున్నాయి, ఆ రివర్స్ ఒడ్డున వచ్చేసి ఎటువంటి దేవాలయాలు మనకి పవిత్ర స్థలాలు ఉన్నాయి కదా, అవి ఏమున్నాయి ఇప్పుడు మనం ఒకటి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, యమునోత్రి అపార్ట్ ఫ్రమ్ దీని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఏం చెప్పుకుంటాం గంగా నదికి సంబంధించి, గంగా నది అనేది దాని యొక్క జన్మస్థానం వచ్చి యమునోత్రి, సారీ మనం వచ్చేసి గంగోత్రి చెప్పుకుంటాం. గంగా నది గంగోత్రి నుంచి వస్తుంది, జన్మస్థానం చెప్తాం. ఇక్కడ చూడండి గంగోత్రి. సో ఈ పాట చూస్తున్నా మీకు, ఇది వచ్చేసి గంగోత్రి అనమాట. ఇది గంగోత్రి. ఇక్కడ నుంచి భగీరథి నది వస్తుంది అనమాట. ఈ భగీరథి ఉంది కదా, సో భగీరథి రివర్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది, గంగోత్రి నుంచి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ దాకా వస్తుంది, ఈ పాయింట్ వరకు వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత దీని తర్వాత చూడండి, ఇక్కడ అలకానంద బద్రీనాథ్ నుంచి వస్తుంది అనమాట. బద్రీనాథ్ ఇక్కడ చూడండి, బద్రీనాథ్. సో మనకి హిందూ పవిత్రమైన స్థలం అనమాట బద్రీనాథ్. చార్ధామ్ యాత్ర కదా, చార్ధామ్ యాత్ర మనకి గంగోత్రి కావచ్చు, యమునోత్రి, కేదార్నాథ్, అలానే బద్రీనాథ్ ఉంటాయి కదా, చార్ధామ్ యాత్ర 4 ఉంటాయి. అట్లానే ఇక్కడ ఇది అలకానంద రివర్ అనమాట. సో ఇది చూడండి, ఇదంతా కూడా ఈ బ్లూ కలర్ ఉన్నదంతా కూడా అలకానంద రివర్ ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే గంగోత్రి నుంచి వచ్చిన భగీరథి రివర్ కావచ్చు, ఎగ్జాక్ట్లీ బద్రీనాథ్ నుంచి అలకానంద రివర్ ఎక్కడైతే మీట్ అవుతాయో, ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యి ఈ పాయింట్ నుంచి వచ్చే రివర్ వచ్చేసి గంగా నది. ఇది గంగా నది అనమాట. ఇక్కడ నుంచి వచ్చేది గంగా నది. ఎగ్జాక్ట్ గా ఇది మనకి దేవప్రయాగ అనే ఒక ఏరియా దగ్గర కలుస్తాయి అనమాట. భగీరథి రివర్, అలకానంద రివర్ వచ్చేసి ఒక దేవప్రయాగ అనే ఒక ఏరియా దగ్గర కలుస్తాయి. ఆ 2 నదుల కలయికే మనకి గంగా నదిగా మనం చెప్పుకుంటాం అనమాట. సో భగీరథి రివర్ గురించి మీకు తెలుసు కదా, భగీరథుడు శబ్దం అని చెప్పేసి వింటూ ఉంటాం, భగీరథ ప్రయత్నం అంటారు కదా. సో భగీరథుడు ఒక పురాణంలో మనం చెప్పుకుంటూ ఉంటాం స్టోరీ వచ్చేసి. భగీరథుడు సో చాలా సంవత్సరాలు ఆయన మోక్షం కోసం చేసి చివరిగా గంగా నదిని తీసుకొస్తాడు అనమాట భూమి మీదకి. ఇట్లా చెప్పుకుంటాం మన స్టోరీ. అలానే ఈ భగీరథి రివర్ తర్వాత మనకి అలకానంద రివర్, ఈ 2 కలిసి గంగా నది అయితే వస్తాయి అనమాట. సో ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను నేను, ఇది భగీరథి రివర్ సింగిల్ గానే వస్తుంది స్ట్రీమ్ అనేది. కానీ అలకానంద రివర్ కి కొన్ని హెడ్ స్ట్రీమ్స్ ఉంటాయి అనమాట, కొన్ని వేరే రివర్స్ ఉంటాయి. ఆ రివర్స్ అన్ని కలిసి అలకానంద రివర్ గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా చూద్దాం. ఇక్కడ చూడండి, సో అలకానంద రివర్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ధౌలి గంగా. సో ధౌలి గంగా వచ్చేసి ఇక్కడ కలుస్తుంది. ధౌలి గంగా వచ్చేసి విష్ణుప్రయాగ దగ్గర కలుస్తుంది అనమాట. తర్వాత నందాగిరి, సో నందాగిరి ఇక్కడ కలుస్తుంది. ఇది వచ్చేసి నందప్రయాగ దగ్గర కలుస్తుంది. సో నందప్రయాగ, ఇది విష్ణుప్రయాగ దగ్గర ధౌలి గంగా కలుస్తుంది. సో నందప్రయాగ దగ్గర వచ్చేసి నందాగిరి రివర్ అనేది కలుస్తుంది అనమాట. నెక్స్ట్ పిండారి గంగా, పిండారి ఉంది కదా. సో ఈ పిండారి రివర్ అనేది చూడండి ఇక్కడ నుంచి వస్తుంది. సో పిండారి రివర్ అనేది ఇక్కడ కలుస్తుంది. పిండారి రివర్ వచ్చేసి కన్నప్రయాగ అనే ఏరియా దగ్గర కలుస్తుంది. సో క్లియర్ గా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ధౌలి గంగా వచ్చి విష్ణుప్రయాగ దగ్గర కలుస్తుంది. తర్వాత నందాగిరి రివర్ వచ్చేసి నందప్రయాగ దగ్గర కలుస్తుంది. అలానే పిండారి రివర్ వచ్చేసి కన్నప్రయాగ దగ్గర కలుస్తుంది అనమాట. ఫైనల్ వచ్చేసి ఇక్కడ మందాకిని రివర్, ఇది ఉంది కదా మందాకిని రివర్, ఇది కూడా మనకి ఎక్కడ కలుస్తుంది అంటే రుద్రప్రయాగ. ఇది వచ్చేసి రుద్రప్రయాగ అనే ఏరియా దగ్గర
కలుస్తుంది అనమాట. ఓవరాల్ గా ఇక్కడ నుంచి భగీరథి కావచ్చు, ఇక్కడ నుంచి అలకానంద కావచ్చు, రెండు వచ్చి కలిసే ప్రాంతం వచ్చేసి ఏంటంటే దేవప్రయాగ అనమాట. సో దేవప్రయాగ దగ్గర నుంచి మనకి గంగా రివర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత రిషికేశ్, హరిద్వార్ ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి యూపీ ఇట్లా వస్తుంది అనమాట. మీకు తెలుసు కదా ఏ స్టేట్స్ కుండా పోతుంది గంగా నది. సో ఉత్తరాఖండ్ మనకి తర్వాత వచ్చేసి ఉత్తరాఖండ్ తర్వాత యూపీ కావచ్చు, బీహార్, వెస్ట్ బెంగాల్ ఇలా వెళ్ళి చివరిలో బంగ్లాదేశ్ మీదకి వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది మీకు తెలిసిన ప్రాసెస్ అనమాట. సో ఇది వచ్చేసి గంగా నది. ఇక్కడ చూడండి యమునోత్రి. సో యమునోత్రి ఇక్కడ యమునోత్రి దగ్గర ఒక రివర్ వస్తుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ గంగా నది రివర్ కి వస్తుంది అనమాట. గంగా నది రివర్ కి ప్యారల్ గా వస్తుంది. ఇప్పుడు గంగా నది ఇలా వస్తూ ఉంటే యమునోత్రి కూడా ఎగ్జాక్ట్లీ ఇలానే వస్తుంది. వచ్చి ఇక్కడ అలహాబాద్ దగ్గర అంటే ఇప్పుడు ప్రయాగరాజ్ ఉంది కదా, ప్రయాగరాజ్ దగ్గర కలుస్తుంది అనమాట. గంగా నది కలుస్తుంది. అంటే గంగా నదికి లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అంటే గంగా నదికి అది పొడవైన ఉపనది ఏదంటే ఇదే అనమాట, యమునా నది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మన ఢిల్లీ సిటీ గుండా కూడా యమునా నది పోతూ ఉంటుంది. తాజ్ మహల్ ఉంది కదా ఆగ్రా దగ్గర, అక్కడ కూడా యమునా నది ఒడ్డున తాజ్ మహల్ కూడా నిర్మించారు. ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. సో ఇదంతా ఏంటంటే గంగా నది అలకానంద భగీరథి రివర్కి హెడ్ స్ట్రీమ్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఇదంతా గుర్తుంది కదా. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ట్రిబ్యూటరీస్ అనమాట. సో గంగా నదికి సంబంధించినటువంటి ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు అని. తెలుగులో ఉపనదులు అంటారు. సో తెలుగులో వచ్చేసి ఉపనదులు అంటారు. ఉపనదులు ఏమన్నా ఇప్పుడు గంగా నదికి సంబంధించి ఉపనదులు ఏమన్నా ఒక్కొక్కటి చూద్దాం. ట్రిబ్యూటరీస్ ఏమన్నా చూద్దాం. సో ప్రతి రివర్ కి ఏ రివర్ కైనా కూడా లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, రైట్ ట్రిబ్యూటరీస్ ఉంటాయన్నమాట. సో లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, రైట్ ట్రిబ్యూటరీస్ అని అంటూ ఉంటారు. ఒక్కోసారి నార్త్ ట్రిబ్యూటరీస్ అంటారు, సౌత్ ట్రిబ్యూటరీస్ అని కూడా పిలుస్తారు. రివర్ను బట్టి ఈస్ట్ వెస్ట్ కూడా పిలుస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య మీరు బాగా గమనిస్తే ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ గా ఈ రివర్ వచ్చేసి దేనికి ట్రిబ్యూటరీ అనట్లేదు, లెఫ్ట్ ట్రిబ్యూటరీ ఏదని అడుగుతున్నారు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ఇస్ ద లెఫ్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది రివర్ గంగా అని అడుగుతున్నారు. కాబట్టి మీరు కొంచెం నాలెడ్జ్ యూజ్ చేసి లెఫ్ట్ రైట్ ఏమన్నా క్లియర్ గా తెలుసుకున్నారంటే ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ మీలో ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏమన్నా చూద్దాం. సో గంగా నదికి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నాయి చూడండి. బ్లూ కలర్ లో ఉండే చాలా ఇంపార్టెంట్ మేజర్ ట్రిబ్యూటరీస్ అనమాట. బ్లాక్ కలర్ లో ఉండే చిన్న చిన్న ట్రిబ్యూటరీస్. ఇవి పెద్దగా గుర్తుపెట్టుకోరు ఎవరు కూడా, కానీ బ్లూ కలర్ చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా చూడండి. ఇక్కడ చూడండి ఫస్ట్ గంగా నదికి రామ్ గంగా. సో ఫస్ట్ ట్రిబ్యూటరీ వచ్చేసి రామ్ గంగా. సో రామ్ గంగా రివర్ ఒకటి. తర్వాత ఇక్కడ చూడండి ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది గోమతి. ఇది గుర్తుపెట్టుకోండి బాగా, నేను పాసెస్ చేశాను కదా. ఇవి మేజర్ ట్రిబ్యూటరీస్ గోమతి. నెక్స్ట్ వచ్చేసి గాగ్రా. సో నెక్స్ట్ వచ్చేసి గాగ్రా. ఇవన్నీ కూడా లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ లెఫ్ట్. తర్వాత గంధక్. సో నెక్స్ట్ వచ్చేసి గంధక్. తర్వాత బూర్హి గంధక్. సో బూర్హి గంధక్. తర్వాత వచ్చేసి కోషి. సో కోషి బీహార్ దగ్గర వస్తుందా, కోషి ఒకటి. ఇంకోటి వచ్చేసి మహానంద. సో ఇవన్నీ ఏంటంటే లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అనమాట. ఏది గంగా నదికి లెఫ్ట్ అంటే ఎడమ వైపు ఉండేటువంటి ఉపనదులు ఎడమ వైపు ప్రవహించే ఉపనదులు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గోమతి ఉంది కదా, గోమతి ఒడ్డునే వచ్చేసి ఏముంటుంది అంటే లక్నో సిటీ ఉంటుంది. గోమతి రివర్ ఒడ్డునే మనకి ఏముంటుంది, లక్నో సిటీ ఉంటుంది అనమాట. సో లక్నో వచ్చేసి గోమతి ఒడ్డున ఉంటుంది అనమాట లక్నో. సో రామ్గంగా రివర్ తెలుసు కదా, రామ్గంగా రివర్ మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కూడా పోతుంది. ఆల్రెడీ నేను చెప్పాను జిమ్ కార్బెట్. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కూడా ఏడిపోతుందంటే రామ్గంగా రివర్ అనేది పోతుంది అనమాట ఇట్లా. తర్వాత గంధకు, బూరి గంధకు, మహానంద, కోషి వచ్చేసి ఏమంటారు అంటే కోషి రివర్ వచ్చేసి కోషిని బీహార్ దుఃఖదాయిని అంటారు. బీహార్ దుఃఖదాయిని అంటే శావ్ ఆఫ్ బీహార్ అనమాట. అంటే ఇది ఎక్కువ వరద తీసుకొచ్చి బీహార్ రాష్ట్రానికి చాలా నష్టం అనేది చేకూరుస్తుంది అనమాట. కాబట్టి కోషి రివర్ ఏమంటారు అంటే శావ్ ఆఫ్ బీహార్ అంటారు. తెలుగులో వచ్చేసి బీహార్ దుఃఖదాయిని అంటారు. దుఃఖదాయిని అంటే దుఃఖాన్ని తీసుకొస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే కోషి అనేది ఈ కోషి రివర్ వల్ల ఎక్కువ ఎందుకు వస్తాయి వరదలు, అది షిఫ్ట్ చేసుకుంటుంది ఆ కోర్సుని. ఇప్పుడు కోసి రివర్ అనేది ఇలా వస్తుంది అనుకోండి, ఎట్లా షిఫ్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా షిఫ్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఉండే ప్రాంతాలు మొత్తం కూడా వరదలకు గురవుతాయి అనమాట. సో వరదలకు గురవుతాయి. ఒక రివర్ ఇలా వస్తే ప్రాబ్లం అండి ఇక్కడ ఏరియాకి. ఇప్పుడు రివర్ ఇలా వచ్చి ఇలా షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఉండే ప్రాంతానికి ఎట్లా అయింది అనుకోండి, దాని అర్థం ఏంటి, అక్కడ వచ్చేసి మొత్తం కూడా ఆ రివర్ అంతా కూడా షిఫ్ట్ చేసుకోవడం వల్ల కోర్సెస్ అనేది ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా రివర్స్ అనేది షిఫ్ట్ చేసుకోవడం వల్ల వస్తుంది. షావ్ ఆఫ్ బీహార్ అని పిలుస్తారు కోషిని. ఇవన్నీ కూడా లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, గంగా నదికి సంబంధించిన లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. ఇప్పుడు రైట్ ఏమున్నాయి, సో రైట్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి ఒక్కొక్కటి చూద్దాం. సో యమునా. సో ఇక్కడ వచ్చేసి రైట్ ట్రిబ్యూటరీ వచ్చేసి యమునా. సో యమునా రివర్ తెలుసు కదా, లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్. అంటే గంగా నదికి అతి పొడవైనటువంటి ఉపనది ఏంటంటే యమునా రివర్ అనమాట. సో తర్వాత వచ్చేసి తామ్సా. సో దీనే వచ్చేసి టోన్ రివర్ అని కూడా అంటారు, టోన్స్ అంటారు, అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి
కరమనాస అని కూడా ఉంటాయి. ఇవి చిన్న చిన్న మేజర్ ట్రిబ్యూట్స్ అన్నమాట. దీంట్లో బాగా ఇంపార్టెంట్ సోన్ రివర్. సో సోన్ రివర్ గుర్తుపెట్టుకోండి, ఒక ఇంపార్టెంట్ చెప్తాను. సోన్ ఒకటి, తర్వాత పన్పులు, పాల్గు, కీలు ఇవన్నీ కూడా చిన్న చిన్న అనమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న అజోయ్ కావచ్చు, సారీ. సో నెక్స్ట్ వచ్చేసి అజోయ్ కావచ్చు. ఇక్కడ ఇవి చూడండి, ఇది ఇంపార్టెంట్. సో ఇది ఒకటి. నెక్స్ట్ దామోదర్, ఇది మేజర్ రివర్. నెక్స్ట్ వచ్చేసి రూప్నారాయణ్, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ బ్లూ కలర్ లో ఉన్నాయి కూడా కొంచెం మేజర్ రివర్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సోన్ రివర్ కి సంబంధించి మీకు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్తాను. సోన్ రివర్ ఇవి వచ్చేసి ఏంటి, రైట్ ట్రిబ్యూటరీస్, ఇవి వచ్చేసి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. అంటే ఇప్పుడు గంగా నది అనేది ఇలా వస్తుంది అనుకోండి, గంగా నది ఇలా ప్రవహిస్తుంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. ఇవన్నీ కూడా లెఫ్ట్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే లెఫ్ట్ ఎడమ వైపు ఉండే ట్రిబ్యూటరీస్. ఇట్లా పోయి కలిసేవన్నీ కూడా రైట్ ట్రిబ్యూటరీస్. ఇవన్నీ కూడా ఏంటంటే రైట్ అన్నమాట. అంటే మన డైరెక్షన్. ఇప్పుడు గంగా నది అనేది ఇలా వెళ్తుంది అనుకోండి, ఇప్పుడు నాకు రైట్ వచ్చేది కూడా రైట్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ వచ్చేది కూడా లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. అట్లా మీరు ఇలా వెళ్ళేటప్పుడు స్ట్రైట్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, రైట్ ట్రిబ్యూటరీస్. మన డైరెక్షన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. గంగా నది కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట. ఇవి పాయింట్స్. సో నెక్స్ట్ గంగా రివర్, నేను ఏం చెప్పాను, సోన్ రివర్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్తాను చెప్పాను కదా. సో ఇప్పుడు సోన్ రివర్ కి సంబంధించిన ఒక పాయింట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మీకు మామూలుగా అమరకంటక్ తెలుసు కదా, మీకు అమరకంటక్ తెలుసు, అమరకంటక్ ఇవన్నీ తెలుసు కదా ప్రాంతాలు. అమరకంటక్ ఎక్కడ ఉంటుంది మనకి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమరకంటక్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్తాము ఏంటంటే అమరకంటక్ ప్లాట్. అమరకంటక్ పీఠభూమి అంటాము. ఇది మధ్యప్రదేశ్ లో ఉంటుంది. అమరకంటక్ ప్లాట్, అమరకంటక్ హిల్స్ ఉంటాయి కదా. సో ఇది ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్ లో ఉంటుంది అనమాట అమరకంటక్ ప్లాట్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 2 రివర్స్, అంటే ఒకే జన్మస్థానంలో 2 రివర్స్ వస్తాయి అనమాట. ఒకటి వెస్ట్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇంకోటి వచ్చేసి ఈస్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. అదేంటి అమరకంటక్. ఇప్పుడు ఇది అమరకంటక్ ప్రాంతం అనుకోండి, ఇది అమరకంటక్ కదా. సో ఇక్కడ నుంచి సోన్ రివర్ వెళ్ళిపోతుంది, ఇది సోన్ రివర్. ఇది వచ్చేసి సోన్ రివర్, రివర్ సోన్ అంటారు. ఇది గంగా నదిలో కలిసిపోతుంది, ఇది గంగా నదిలో కలిసిపోతుంది. ఇది ఈస్ట్ సైడ్ వెళ్తుంది, ఇదంతా కూడా ఈస్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇంకొక రివర్ ఎలానే ఇలా వస్తుంది అనమాట. సో ఇలా వచ్చేసి ఇంకొక రివర్ వస్తుంది, ఇది వచ్చేసి నర్మదా. సో నర్మదా రివర్, సోన్ రివర్ రెండు కూడా ఒకే జన్మస్థానం అనమాట. రెండు కూడా ఒకే జన్మస్థానం, ఒకే ప్రాంతం నుంచి వస్తాయి. రెండు కూడా ఒకే ప్రదేశంలో పడతాయి అనమాట. ఒకటి ఈస్ట్ వెళ్ళిపోతుంది, అది వచ్చేసి సోన్ రివర్. ఒకటి వచ్చేసి నర్మదా. నర్మదా రివర్ ఇంకొక ఫ్యాక్ట్స్ అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకి వింధ్యాసు, సో వింధ్యాసు నార్త్ వైపు ఉంటాయి, సాత్పురాసు కింద ఉంటాయి కదా. సాత్పురాసు ఈ రెండు మధ్యలో వెళ్తుంది అనమాట. వింధ్యాస్ కి సాత్పురా హిల్స్ కి మధ్యలో వెళ్ళే రివర్ వచ్చేసి నర్మదా రివర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, నర్మదా రివర్ చాలా చాలా ఇంపార్టెంట్. నర్మదా వ్యాలీ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడంతా కూడా. సో ఇది వచ్చేసి అమరకంటక్ అనేది, అమరకంటక్ ఇస్ ద సేమ్ ఒరిజినల్ ప్లేస్ ఫర్ ది 2 రివర్స్. అదేంటంటే ఒకటి వచ్చేసి ఏంటి, సోన్ రివర్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ సోన్ రివర్, ఇట్ ఈస్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది గంగా రివర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటి, ఇక్కడ వచ్చేసి నర్మదా రివర్. ఇది వచ్చేసి తర్వాత గంగా నదికి ట్రిబ్యూటరీస్ కాకుండా ఒక డిస్ట్రిబ్యూటరీ ఉంటుంది అనమాట. డిస్ట్రిబ్యూటరీ ఏంటంటే గంగా నదికి ఉండే ఒకే ఒక డిస్ట్రిబ్యూటరీ గుర్తుపెట్టుకోండి. అంటే గంగా నది నుంచి విడిపోయి డిస్ట్రిబ్యూటరీ. సో గంగా నది నుంచి విడిపోయి వేరే రివర్గా వెళ్తుంది, అది వచ్చేసి హూగ్లీ. సో హూగ్లీ రివర్, ఇక్కడ పాయింట్ చెప్పాను కదా. హూగ్లీ రివర్ ఏంటంటే డిస్ట్రిబ్యూటరీ అనమాట. గంగా రివర్ కి ఏకైక ట్రిబ్యూటరీ, ఏకైక డిస్ట్రిబ్యూటరీ. అంటే గంగా నది నుంచి విడిపోయి ఒక పాయలాగా విడిపోయి వెళ్ళిపోద్ది. తర్వాత గంగా నది తర్వాత మనకి బంగ్లాదేశ్ లోకి వెళ్ళిపోయి బంగ్లాదేశ్ లో మిక్స్ అయిపోతుంది అనమాట. అంతా మిక్స్ అయ్యి పద్మ అని పిలుస్తారు. అక్కడ వచ్చేసి గంగా నదిని బ్రహ్మపుత్ర నదిని జమున అని పిలుస్తారు. ఆ రెండు కలిసి మేఘనా రివర్స్ అంతా అట్లా అవన్నీ కలిసి బంగాళాఖాతంలో కలుస్తాయి కూడా ఫైనల్ గా. ఓకే, ఇదంతా కూడా గంగా నదికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. ఇది ఈ మ్యాప్ చూడండి, ఇక్కడంతా కూడా ఇది గంగా రివర్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మామూలుగా మీరు ఇంటూ ఉంటారు చూడండి, రివర్ సిస్టమ్ అంటే ఏంటి, ఒక రివర్ అంటే ఇప్పుడు గంగా నది రివర్ సిస్టమ్ అంటే, గంగా రివర్ సిస్టమ్ అంటే గంగా నది ప్లస్ దాని ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదా, మొత్తం ట్రిబ్యూటరీస్ ఉండే మొత్తం ప్రాంతాన్ని కూడా రివర్ సిస్టమ్ అంటారు మొత్తం అనమాట. ఇప్పుడు యమునా రివర్ కావచ్చు, కోషి రివర్, గోగ్రా, మనకి గాగ్రా రివర్ ఉందా, సో గాగ్రా కావచ్చు, గోమతి కావచ్చు, తర్వాత ఇంకా కోషి రివర్ కావచ్చు, రామ్గంగా రివర్ కావచ్చు, యమున, సోను, ఈ మొత్తం ఇప్పుడు ట్రిబ్యూటరీస్ ఉన్నాయి కదా, ఆ మొత్తం బెల్ట్ మొత్తం ప్రాంతాన్ని రివర్ సిస్టమ్ అంటారు. బేస్మెంట్ ఏరియా, కాచ్మెంట్ ఏరియా తెలుసుకుంటారు కదా, అట్లా ఇదంతా కూడా మొత్తం అనమాట. ఇక్కడ చూడండి మీరు, ఈ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది కదా, ఇదంతా కూడా రివర్ అనమాట. ఇదంతా ఇక్కడ చూడండి, ఇదంతా గంగా ఇక్కడ నుంచి వస్తుంది కదా, ఈ గ్రీన్ కలర్ లో వచ్చేదంతా కూడా గంగా రివర్ అనమాట. ఇదంతా కూడా గంగా రివర్. సో ఇదంతా కూడా గంగా రివర్ ఇక్కడ మనకి బంగ్లాదేశ్ లోకి వెళ్ళిపోయి పోతుంది. ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇదంతా ఇది అనమాట. సో ఇక్కడ చూడండి, యమునా నది కూడా ఎగ్జాక్ట్ గా ఇదే పాయింట్ లో, సో యమునా నది కూడా ఎగ్జాక్ట్ ఇదే పాయింట్ లో ప్యారలల్, గంగా ప్యారలల్ వచ్చి ఇక్కడ కలిసింది అనమాట. ఎక్కడ కలిసింది, సో అలహాబాద్ దగ్గర ఇక్కడ కలిసింది, అలహాబాద్ దగ్గర కలిసింది అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఈ పాయింట్ దగ్గర కలిసింది, అలహాబాద్ దగ్గర కలిసింది అనమాట. సో రిమైనింగ్ రివర్స్ అండి, రామ్గంగా ఫస్ట్ రామ్గంగా కలుస్తుంది లెఫ్ట్ సైడ్,
తర్వాత తర్వాత వచ్చేసి గాగ్రా, తర్వాత గంధకు, గోమతి, ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ గోమతి, ఇక్కడ లక్నో అని చెప్పాను కదా నేను. లక్నో ఎగ్జాక్ట్ గా లక్నో మీదే ఉంటుంది మనకి, గోమతి పైన లక్నో ఉంటుంది అనమాట. సో వారణాసి దగ్గర ఇవన్నీ కూడా పవిత్ర సంఘం అంటారు. అట్లా వారణాసి, పాట్నా ఇవన్నీ వెళ్తాయి. సో రేపు పాట్నా కావచ్చు, మనకి ఇంకా మేరట్ ఇవన్నీ కూడా గంగా నది ఒడ్డునే ఉంటాయి అనమాట. సో కాన్పూర్ ఉంది కదా, సో కాన్పూర్ ఒకటి, ఆగ్రా, న్యూఢిల్లీ ఇవన్నీ కూడా యమునా నది ఒడ్డున ఉంటాయి అనమాట. యమునా నది ఒడ్డున అయితే ఉంటాయి. ఇదంతా కూడా గంగా రివర్కి సంబంధించినటువంటి రివర్ సిస్టమ్ అనమాట. మొత్తం వచ్చేసి మనకి మౌత్ ఆఫ్ ది గంగీస్ అనమాట. అంటే గంగీస్ అంటే మన గంగా రివర్ పైన వచ్చి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇదంతా మీకు తెలిసిన పాయింట్ కదా. ఇట్లా రివర్ సిస్టమ్ అంటే కంప్లీట్ అనమాట. ఆ మెయిన్ స్ట్రీమ్, మెయిన్ రివర్ ఏముంది, ముఖ్యమైన అదే ఉంది, దానికి సంబంధించిన ట్రిబ్యూటరీ మొత్తం ప్రాంతాన్ని రివర్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి డోనియోపోలో ఎయిర్పోర్ట్. రీసెంట్ గా న్యూస్ లో ఉంది. డోనియోపోలో ఎయిర్పోర్ట్ అనేది ఏంటి, ఇది ఎక్కడ ఉంది, ఇండియాలో ఉందా లేదా వేరే దేశంలో ఉందా, దాని గురించి ఇప్పుడు మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ గివెన్ ఇట్స్ అప్రూవల్ ఫర్ ది నేమింగ్ ఆఫ్ ది న్యూ గ్రీన్ ఎయిర్పోర్ట్. సో ఇది న్యూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. సో మన ఇండియాలో కొత్తగా నిర్మించినటువంటి న్యూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. సో ఎట్ ది హోలంగి, సో హోలంగి అనే ఏరియాలో నిర్మించారు మనకి వచ్చేసి. సో చూడండి, ఈటానగర్, హోలంగి ఈటానగర్. సో ఈటానగర్ ఎక్కడ ఉంది, ఈటానగర్ ఏంటి అసలు? ఈటానగర్ అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్ అనమాట. సో స్టేట్ క్యాపిటల్ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వచ్చేసి ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ కానీ ఈటానగర్ అనేది గుర్తు రావాలి. ఆ ఈటానగర్ లో హోలంగి అనే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అయితే నిర్మించారు అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఈటానగర్ లో ఉంది కదా, దీనికి ఏం చేశారంటే వీళ్ళు వచ్చేసి నేమ్ చేంజ్ చేశారు. నేమ్ అనేది పెట్టారు అనమాట ఎయిర్పోర్ట్ కి. దానికి ఏమని పెట్టారంటే నేము డోనియోపోలో ఎయిర్పోర్ట్ అని పెట్టారు అనమాట. డోనియోపోలో ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పెట్టారు. ఇది ఎక్కడ ఉందంటే ఈటానగర్ లో ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని క్యాపిటల్ సిటీ ఈటానగర్ లో ఉంటుంది. సో తర్వాత ఇన్ జనవరి 2019 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ గివెన్ ఇట్స్ ఇన్ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హోలంగి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. సో హోలంగి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. సో 2019 జనవరిలో దీనికి పర్మిషన్ వచ్చింది అనమాట. ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని నిర్మించాలని చెప్పేసి ఒక పర్మిషన్ అయితే వచ్చింది. తర్వాత ద ఎయిర్పోర్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై ది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఎవరు నిర్మిస్తారు దీన్ని? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విత్ ది అసిస్టెన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్. సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదా మనకి, ఏఏఐ. సో ఏఏఐ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్ తో ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి హోలంగి అనే రీజియన్ లో, అంటే ఈటానగర్ అనమాట, అరుణాచల్ ప్రదేశ్ రీజియన్ లో దీని అయితే నిర్మించారు. ఇది ఒకటి చూసుకోండి. సో ఫైనల్ గా ఇది ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉందన్నమాట. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈటానగర్, దాని క్యాపిటల్ ఈటానగర్ లో ఉంటుంది. సో తర్వాత చూడండి, తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి ఘనా టు అస్యూమ్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. మనకి యుఎన్ఎస్సీ ఉంది కదా, సో ఏమంటారంటే సింపుల్ గా యుఎన్ఎస్సీ అంటారు. సో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ సెక్యూరిటీ నేషన్ కౌన్సిల్ కి ఘనా కంట్రీ అనేది ప్రెసిడెన్సీగా ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఘనా కంట్రీ ప్రెసిడెన్సీగా ఉంది. ఘనా అనేది ఆఫ్రికన్ కంట్రీ. సో వన్ ఆఫ్ ది ఆఫ్రికన్ కంట్రీ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా. సో ఘనా తెలుసా మీకు? ఇంతకుముందు కోఫీ అన్నాడు మనకి యునైటెడ్ సెక్రటరీగా ఉన్నారు, అప్పుడు ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఉన్నారు కోఫీ అన్నాడు. ఆయన కూడా ఘనా దేశానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో చాలా ముందు ఉన్నాడు ఆయన, ఆల్మోస్ట్ ఆయన ఒక టైం పీరియడ్ లో ఉన్నాడు. సో తర్వాత వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. సో ఇది వచ్చేసి వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట. ఏది? ఘనా. సో ఘనా అనేది వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అజ్యూమ్స్ ది రొటేటింగ్ మంత్లీ ప్రెసిడెన్సీ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో మంత్లీ వైజ్ ఈ ప్రెసిడెన్సీ అనేది అవుతూ ఉంటుంది కదా, సో రొటేట్ అవుతూ ఉంటుంది మంత్లీ వైజ్. ఈ మంత్లీ వైజ్ లో ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చింది అనమాట. డ్యూరింగ్ ది మంత్ ఆఫ్ నవంబర్ 2022 ఘనా షెల్ ప్రెసిడెంట్ ది ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ ది కౌన్సిల్స్ అనమాట. అంటే నవంబర్ మంత్ కి, ఈ నవంబర్ మంత్ వచ్చేసి ఘనాకి, సో ఘనాకి వచ్చేసి ప్రెసిడెన్సీ అనేది వచ్చింది అనమాట. సో తర్వాత వీళ్ళు ప్రెసిడెంట్ చేస్తారు, అంటే ప్రెసిడెంట్ గా ఉంటారు. మీటింగ్స్, కౌన్సిల్స్ కావచ్చు, అడాప్టేషన్స్, డిబేట్స్, కన్సల్టేషన్స్ అండ్ అథారిటీ షల్ రిప్రజెంట్ ది సెక్యూరిటీ కౌన్సిల్ ది కెపాసిటీ ఆఫ్ ది ఆర్గన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్. ఈ యుఎన్ఎస్సీ అనేది దేనికి సంబంధించింది? యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఆర్గన్ కాబట్టి దీనికి సంబంధించిన అన్ని కూడా డిబేట్స్ కావచ్చు, కౌన్సిల్స్, అడాప్టేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. తర్వాత మీకు యుఎన్ఎస్సీ తెలుసు కదా, యుఎన్ఎస్సీలో కొన్ని పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటారు తెలుగులో యుఎన్ఎస్సీని. దాంట్లో కొన్ని వీటో మెంబర్స్ ఉంటాయి అనమాట. వీటో మెంబర్స్ ఆ కంట్రీస్ కి మాత్రమే వీటో పవర్ ఉంటుంది. ఇప్పుడు 5 మంది ఉంటారు, 5 దేశాలు ఉంటాయి. ఎవరైనా ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు అమెరికా వచ్చేసి మన ఇండియా చెప్పినటువంటి ఒక వ్యక్తిని టెర్రరిస్ట్ గా మేజర్ అంటే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా భావించాలని చెప్పేసి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. కానీ చైనా బ్లాక్ చేసింది. 5 దేశాలు ఒకటి బ్లాక్ చేసినా కూడా ఆ రెజల్యూషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది, ఓడిపోద్ది. అట్లా ఇప్పుడు వీటో మెంబర్స్ ఏమున్నాయి మీకు ఆల్రెడీ తెలుసు కదా, 5 మెంబర్స్ ఉంటాయి. సో చైనా ఒకటి, ఫ్రాన్స్, రష్యా, యూకే అండ్ యుఎస్ఏ అనమాట. సో ఇవి వచ్చేసి వీటో మెంబర్స్, యుఎన్ఎస్ లో ఉన్నటువంటి వీటో మెంబర్స్. తర్వాత గ్రూప్ 4 కంట్రీస్ అని యుఎన్ఎస్ కి సంబంధించి కొంచెం న్యూస్ లో ఉంది ఈ మధ్య. నేను మొన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రూప్ 4 నేషన్స్ అంటే ఏంటంటే
ఒక 4 దేశాలు కలిసి ఒకదానికి సపోర్ట్ ఇచ్చుకుంటున్నాయి. అంటే 4 దేశాలు మ్యూచువల్ గా ఒకదాని దేశానికి సపోర్ట్ ఇచ్చుకుంటూ మమ్మల్ని కూడా యుఎన్ఎస్సీలో మెంబర్షిప్ ఇవ్వండి, మాకు వీటో మెంబర్స్ పర్మనెంట్ మెంబర్స్ గా మాకు మెంబర్షిప్ ఇవ్వండి అని చెప్పేసి ఈ కంట్రీస్ అడుగుతున్నాయి. అవేంటి అంటే ఇండియా, జపాన్, బ్రెజిల్ అండ్ జర్మనీ. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా, జపాన్, బ్రెజిల్, జర్మనీ ఈ దేశాలు వచ్చేసి యుఎన్ఎస్సీలో మాకు కూడా మెంబర్షిప్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళైతే అడుగుతున్నారు అనమాట. కాబట్టి ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో యుఎన్ఎస్సీ సంబంధించి మీకు యుఎన్ఎస్సీకి సంబంధించిన లాంగ్వేజెస్ గుర్తున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి ఏ లాంగ్వేజ్ ఉంటాయంటే స్పానిష్, ఇంగ్లీష్, అరబిక్, రష్యన్, ఫ్రెంచ్. సో ఇవి వచ్చేసి అఫిషియల్ లాంగ్వేజ్ అనమాట. అఫిషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యుఎన్ఎస్సీ. సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అఫిషియల్ లాంగ్వేజ్ ఏముంటాయంటే ఉంటాయి. సో చాలా మంది ఇంకా కొంచెం పాయింట్ అనేది క్లియర్ గా చూసుకోండి. హిందీ వచ్చేసి అఫిషియల్ ఇస్ నాట్ అఫిషియల్ లాంగ్వేజ్ యుఎన్ఎస్సీ. సో యుఎన్ఎస్సీలో అఫిషియల్ లాంగ్వేజ్ గా హిందీ ఉండదు, ఈ లాంగ్వేజ్ మాత్రమే ఉంటాయి. అరబిక్ ఒకటి, రష్యన్, ఇంగ్లీష్ ఒకటి, స్పానిష్, ఫ్రెంచ్ అండ్ ఫైనల్ వచ్చేసి మ్యాండరిన్, చైనీస్ ఉంది కదా. సో చైనీస్, మ్యాండరిన్. సో ఈ మాత్రమే లాంగ్వేజ్ అనమాట ఇక్కడ యుఎన్ఎస్సీలో ఉంటాయి. సో యుఎన్ఎస్సీ సంబంధించిన పర్మనెంట్ మెంబర్స్ గుర్తున్నాయి కదా, చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ఏ. అలానే గ్రూప్ 4 కంట్రీస్ ఏంటి, మాకు కూడా యుఎన్ఎస్సీ మెంబర్షిప్ ఇవ్వండి అని చెప్పేసి 4 కంట్రీస్ ఒకదానికి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉన్నాయి కదా, మద్దతు ఇచ్చుకుంటున్నాయి. ఆ కంట్రీస్ ఏమంటే గ్రూప్ 4 కంట్రీస్ అంటారు. ఇండియా, జపాన్, బ్రెజిల్, జర్మనీ అన్నమాట. సో ఇది వచ్చేసి దీనికి సంబంధించింది. సో తర్వాత పిఎం మోడీ డిక్లేర్డ్ ది మన్గఢ్. సో మన్గఢ్ డన్ నేషనల్ మూవ్మెంట్. సో ఈ మన్గఢ్ అనే ఒక ప్రాంతాన్ని నేషనల్ మోన్యుమెంట్ గా డిక్లేర్ చేశారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సో అసలు ఏంటి ఆ మన్గఢ్ అంటే ఏంటి, ఎందుకు దాన్ని నేషనల్ మోన్యుమెంట్ ఇవ్వడానికి ఇంపార్టెన్స్ ఏముంది, అవన్నీ ఇప్పుడు మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో అది ఎక్కడ ఉందో కూడా. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ డిక్లేర్డ్ ది మన్గఢ్ ఏ నేషనల్ మోన్యుమెంట్ ఇన్ ది బన్స్వారా డిస్ట్రిక్ట్. సో ఎక్కడ ఉందంటే ఇది వచ్చేసి బన్స్వారా డిస్ట్రిక్ట్ లో ఉంది అనమాట. సో బన్స్వారా డిస్ట్రిక్ట్ లో ఉంది. సో బన్స్వారా డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్ స్టేట్ లో ఉంటుంది. సో రాజస్థాన్ స్టేట్ లో బన్స్వారా డిస్ట్రిక్ట్ లో ఈ మన్గఢ్ అనేది ఒక నేషనల్ మోన్యుమెంట్ అనేది ఉందన్నమాట. సో పిఎం మోడీ మెన్షన్ దట్ ది ఇండియాస్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఆర్ నాట్ కంప్లీట్ వితౌట్ ది ట్రైబల్ కమ్యూనిటీ. సో ఇండియా చూడండి, ఇండియా సబ్ కాంటినెంట్ అంటారు, అంటే ఒక భారత ఉపఖండం అంటారు. ఒక ఖండంలో ఉండాల్సినటువంటి అన్ని ఫీచర్స్ కూడా ఇండియాలో మనం చూస్తూ ఉంటాం. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం కదా, అంత డైవర్సిటీగా ఉంటుంది. సో ఫుడ్ కావచ్చు, మ్యూజిక్, పెయింటింగ్స్, ట్రైబల్స్, లాంగ్వేజెస్ ఇలా చాలా చూస్తుంటాం కదా. ఎగ్జాక్ట్లీ అలానే ఈ ట్రైబల్ కమ్యూనిటీ లేకుండా ఇండియా పాస్ట్ కావచ్చు, ప్రెజెంట్ కావచ్చు, ఫ్యూచర్ అనేది లేదని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేశారు అనమాట. ఎందుకంటే ఈ మన్గఢ్ కి ట్రైబల్ కి కొంచెం రిలేటెడ్ మ్యాటర్ ఉంది, అదేంటే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చూడండి మన్గఢ్ ధామ్. సో మన్గఢ్ ధామ్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ టెనసిటీ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ ది ట్రైబల్స్ అండ్ యాడెడ్ టు దట్ ఈస్ ది కామన్ హెరిటేజ్ ఆఫ్ ది రాజస్థాన్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. సో ఈ రాష్ట్రానికి సంబంధించిన కామన్ హెరిటేజ్ అనమాట. రాజస్థాన్ ఒకటి, గుజరాత్, నెక్స్ట్ ఏం చెప్పారు మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. సో ఈ స్టేట్ కి సంబంధించిన కామన్ హెరిటేజ్. సో నిజానికి ఈ మన్గఢ్ మోన్యుమెంట్ ఎందుకంటే ఈ మన్గఢ్ మోన్యుమెంట్ ప్రాంతంలో 1500 ట్రైబల్స్ ని బ్రిటిష్ వాళ్ళు చంపేశారు. సో బ్రిటిష్ వాళ్ళు 1913లో సో 1913లో 1500 ట్రైబల్స్ ని బ్రిటిష్ వాళ్ళు చంపేశారు అన్నమాట. ఒక మస్కరగా చెప్పుకుంటారు, దీన్ని వచ్చేసి ఉదంతంగా చెప్పుకుంటారు. కాబట్టి దీని వచ్చేసి ఈ కామన్ హెరిటేజ్, ఈ స్టేట్స్ కి సంబంధించిన కామన్ హెరిటేజ్ అన్నమాట. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆల్సో పెయిడ్ ట్రిబ్యూట్ టు ది బిల్ ఫ్రీడమ్ ఫైటర్స్ శ్రీ గోవింద్ గురు. సో మనకి ఇండియాలో ట్రైబల్ కమ్యూనిటీలో బిల్స్ అని ఉంటారు. సో బిల్స్ అని ట్రైబల్ కమ్యూనిటీ ఉంటారు. మన ఇండియాలోనే లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ, ఇండియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ అంటే బిల్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది ట్రైబల్స్ ఉండేవారంటే మన ఇండియాలో. సో లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ. సో లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ బిల్స్ అనమాట. ఈ బిల్స్ కి సంబంధించి ఈ స్టేట్ రిలేటెడ్ గా ఉంది. ఎందుకంటే ఈ బిల్స్ అనేవి ఎక్కడ ఉంటారంటే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో ఉంటారు. ఎక్కువ మంది రాజస్థాన్ లోనే ఉంటారు, ఎక్కువ శాతం బిల్స్ రాజస్థాన్ లో ఉంటారు. ఈ బిల్స్ లో ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు, ఆయన పేరు ఏంటంటే శ్రీ గోవింద్ గురు. సో గోవింద్ గురు, సో సిక్కు గురు కాదు, ఈయన బిల్స్ ట్రైబల్ సంబంధించినటువంటి గురు అనమాట. ఈయన ఆ ఫ్రీడమ్ ఫైటర్ గుర్తు చేసుకుంటూ ఆయనకి ట్రిబ్యూట్ చేస్తూ ఈ మన్గఢ్ గురించి నేషనల్ మూవ్మెంట్ గా డిక్లేర్ చేస్తారు. సో దానికి సంబంధించి ఇంకా ఏమన్నా చూద్దాం. సో ఇక్కడ చూడండి మన్గఢ్, అసలు మన్గఢ్ అంటే ఏంటంటే ఇండియా వాస్ ఫైటింగ్ అగైన్స్ట్ ది బ్రిటిష్. సో బ్రిటిష్ అగైన్స్ట్ ఫైటింగ్ చేసింది డ్యూరింగ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్. ద బిల్ కమ్యూనిటీ అండ్ అదర్ ట్రైబల్స్ వర్ ఆల్సో ఫైటింగ్ టు ది లాంగ్ స్టాండ్ ఆఫ్ అగైన్స్ట్ ది బ్రిటిష్ ఆఫీషియల్స్. చూడండి ఇక్కడ బిల్ కమ్యూనిటీ. సో బిల్ ట్రైబల్ సంబంధించిన కమ్యూనిటీ వీళ్ళతో పాటు రిమైనింగ్ ట్రైబల్ గ్రూప్స్ కూడా బ్రిటిష్ అగైన్స్ట్ గా పోరాడారు. ఎప్పుడంటే 17 నవంబర్ 1913. సో 1913 సంవత్సరంలో నవంబర్ 17 పోరాడారు అనమాట.
అయితే అక్కడ 1.5 lakh బిల్స్ వాస్ పెర్ఫార్మింగ్ ఏ ర్యాలీ అగైన్స్ ది బ్రిటిష్. సో మొత్తం బిల్స్ కమ్యూనిటీ చూడండి ఎంత ధైర్యవంతంగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అగైన్స్ గా పోరాడారు. బిల్ కమ్యూనిటీ నుంచి 1000 మంది 2000 మంది కాదు, 1.5 lakh, సో 1.5 లక్షల మంది బిల్ కమ్యూనిటీ ర్యాలీ చేశారు, బ్రిటిష్ అగైన్స్ గా ర్యాలీ చేశారు. అప్పుడు ఏమైందంటే ఆ ర్యాలీ చేసేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మనకి జలియన్వాలా బాగ్ కంటే ముందు జరిగింది ఈవెంట్. రాజస్థాన్ దగ్గర చేస్తున్నప్పుడు ఆ బిల్స్ ర్యాలీ చేస్తున్నారు 1.5 lakh పీపుల్ బిల్ కమ్యూనిటీ, వాళ్ళ మీద ఓపెన్ ఫైర్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళంతా కూడా తుపాకులతో ఓపెన్ ఫైర్ చేశారనమాట. ఆ ఓపెన్ ఫైర్ జరిగినప్పుడు ఆ వస్తే ఆ ఉదంతంలో మొత్తము 1500 ట్రైబల్ పీపుల్ చనిపోయారు. సో మొత్తం వచ్చేసి 1500 మంది పైగా ట్రైబల్ పీపుల్ ఏమో చనిపోయారు అనమాట. సో దాన్ని వచ్చేసి ఆ ప్రదేశాన్ని మన్గఢ్ అంటారు. సో మన్గఢ్ అంటారు, ఇది మనకి రాజస్థాన్ స్టేట్ లో ఉంటుంది అనమాట. సో మనకి జలియన్వాలా బాగ్ తెలుసు కదా. సో జలియన్వాలా బాగ్, సో జలియన్వాలా బాగ్ మనకి ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 13. సో 1919 ఏప్రిల్ 13 లో జరిగింది జలియన్వాలా బాగ్. జలియన్వాలా బాగ్ కి ఎగ్జాక్ట్ గా 6 years ముందు ఈ ఈవెంట్ అనేది జరిగింది. సో అందుకే ఆ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. అక్కడ అందరూ కూడా ఆ కమ్యూనిటీ బిల్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ప్రాణత్యాగం చేస్తారు అక్కడ బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్ పోరాడుతూ. సో అట్లా ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఈవెంట్ అనేది గుర్తుండకపోవచ్చు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దాన్ని డిక్లేర్ చేయడం వల్ల తెలుసుండొచ్చు. కాబట్టి ఇంపార్టెంట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట ఇమేజ్ కనిపిస్తుందిగా, ఇది వచ్చేసి మన్గఢ్. సో మన్గఢ్ దాని మోన్మెంట్, యాక్చువల్ మోన్మెంట్. సో మన్గఢ్ దాని దీన్ని పిలుస్తాను అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఇది మోన్మెంట్, దానికి సంబంధించినటువంటి మెమరీ ఏది మన్గఢ్ మూమెంట్. ఓకేనా. సో వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనము దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా, ఆ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమన్నా క్విక్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం ఇచ్చారంటే విచ్ ఇండియన్ సిటీ హోస్ట్ ది 4th బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివల్. సో 4th బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022. సో 2022 సంవత్సరంలో బంగ్లాదేశ్ సంబంధించిన 4th ఫిల్మ్ ఫెస్టివల్. సో 4వ చిత్ర ఉత్సవాలు జరుగుతాయి కదా, అట్లా ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే గువాహటి, కోల్కతా, కోహిమా, ఇంపాల్. సో కోల్కతాలో జరిగింది. సో వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతాలో బంగ్లాదేశ్ సంబంధించినటువంటి 4th ఫిల్మ్ ఫెస్టివల్ అనేది జరిగింది అనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ న్యూస్ లో ఉంది. సో మౌనలోయ వోల్కానో. సో మౌనలోయ వోల్కానో అనేది మన దేశం ప్రపంచంలోనే లార్జెస్ట్ వోల్కానో అన్నమాట. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వోల్కానో ఇన్ ది వరల్డ్. సో గుర్తుపెట్టుకోండి, లార్జెస్ట్ వోల్కానో అంటే ఏంటి? అగ్నిపర్వతం. సో వోల్కానో ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం అన్నమాట. సో ఈ మౌన లోయ వోల్కానో అనేది విచ్ వాస్ సీన్ ఇన్ ది న్యూస్ రీసెంట్లీ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్. సో ఇది రీసెంట్ గా మనము వార్తల్లో చూసాము, ప్రస్తుతం ఉన్న వార్తల్లో చూసాము. ఇది ఎక్కడ అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఇండోనేషియా, హవాయి, ఫిలిప్పీన్స్, జపాన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ వీటిలో కూడా వోల్కానోస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంటాయి. సో రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉంటుంది. సో పసిఫిక్ మహాసముద్రం చుట్టూ కూడా ఇక్కడ ఏమంటాయంటే మొత్తం కూడా అగ్నిపర్వతాలు ఎక్కువ ఉంటాయి. సో నిజానికి ఎక్కడ ఉందంటే హవాయి దీవుల్లో ఉంది. సో హవాయి దీవుల్లో ఉంది. హవాయి ఐలాండ్స్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ బై ది యుఎస్ఏ అనమాట. యుఎస్ఏ సంబంధించిన హవాయి దీవుల్లో ఉంది అనమాట. ఇది చాలా పెద్ద అగ్నిపర్వతం, ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం. సో హవాయి దీవులు అనేది సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ఉన్నాయన్నమాట. అప్రాక్సిమేట్లీ 13,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి. సో నెక్స్ట్ ప్రశ్న ముందు చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి పోసార్ నరేంద్ర కలనామక్ విచ్ వాస్ టెస్టెడ్ రీసెంట్లీ విచ్ ఇస్ వెరైటీ ఆఫ్ విచ్ క్రాప్. సో రీసెంట్ గా మనకి పోసార్ సంబంధించిన మనకి పోసార్ నరేంద్ర కలనామక్ అని చెప్పేసి ఒక వెరైటీకి పేరు పెట్టారు అనమాట. ఒక క్రాప్ కు సంబంధించిన ధాన్యానికి పేరు పెట్టారు. అది ఏ క్రాప్ కు సంబంధించిందని అడుగుతున్నారు. టెస్టింగ్ చేశారు, అది ఏ వెరైటీ ఆఫ్ క్రాప్ అంటున్నారు. సో ఆన్సర్ చేసే రైస్ అనమాట. సో అది రైస్ కి సంబంధించింది. సో దీని ఏంటంటే మనకి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందా, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో వీళ్ళు మొత్తం కూడా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఇది డ్వార్ఫ్ రైస్ అనమాట. చిన్న ప్లాంట్ లాగా ఉంటాయి. డ్వార్ఫ్ అంటే మన గురించి అంటారు కదా, డ్వార్ఫ్ ప్లాంటేషన్స్. మనకి ఇప్పుడు వరి పెరుగుతూ ఉంటుంది కదా. సో వరి పెరిగేదానికంటే కూడా కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. చిన్న ప్లాంట్స్ ఉండి ఎక్కువ దిగుబడి, ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఇస్తారు అనమాట. వాటి గురించి డిస్కస్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి రైస్ వెరైటీ అనమాట. రైస్ వెరైటీ అంటే మన పాడికి సంబంధించిన రైస్ వెరైటీ. దాన్ని ఉత్తరప్రదేశ్ ఎక్కడ చేస్తారంటే ఉత్తరప్రదేశ్ లో టెస్ట్ చేస్తారు దాన్ని. సో యూపీలో టెస్ట్ చేసి దాన్ని అయితే డిసైడ్ చేస్తారు. కరెంట్ అఫైర్స్ లో ఉంది చూడండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి విచ్ సిటీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ ఇండియన్ కెమ్ 2022 కాన్ఫరెన్స్. సో కెమ్ అంటే కెమికల్స్ అని. సో ఇండియన్ కెమికల్స్ సంబంధించి కెమికల్స్. సో కెమికల్స్ అని అర్థం అనమాట. కెమికల్స్ రీసెంట్ గా ఇండియా కెమికల్స్ 2022 కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగిందని వీళ్ళే చదువుతున్నారు. బెంగళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు. సో బెంగళూరు 2 సార్లు వచ్చింది కదా, సారీ. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో అయితే ఇది జరిగింది అనమాట. ఈ సిటీ అనేది న్యూఢిల్లీలో జరిగింది.
ఈ దీనికి ఒక థీమ్ ఉంది, థీమ్ కూడా ఉంటుంది అనమాట. థీమ్ గుర్తు పెట్టుకోండి, ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటారు. సో థీమ్ ఏంటంటే విజన్ 2030, విజన్ 2030 కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ బిల్డ్ ఇండియా. సో ఇది వచ్చేసి థీమ్ అనమాట. సో దీని యొక్క థీమ్, సో ఇండియన్ కెమికల్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ జరిగింది 2022. ఆ కాన్ఫరెన్స్ థీమ్ వచ్చేసి విజన్ 2030 కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ బిల్డ్ ఇండియా అనేది థీమ్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి ఓవరాల్ గా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ కంప్లీట్ వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్, అలానే మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి, మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి కూడా మనం ఒక్కొక్క ఈవెంట్ తీసుకొని డిస్కస్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.